మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. ఊగిసలాడుతూ ఉండే విశ్వాసపు మూలుగులకి, చెక్కు చెదరని విశ్వాసపు ఆర్భాటమైన కేకలకి ఎక్కడా పోలికలేదు. ఈ ఆర్భాటమైన విశ్వాసపు కేక అనేది దేవుని రహస్యాలన్నిటిలోనూ అతి ప్రశస్తమైనది. దేవుడు యెహోషువతో అన్నాడు, ఇదిగో యెరికోను దాని రాజును నీ చేతికి అప్పగించాను, దాని శూరులందరూ నీకు లొంగిపోతారు. దేవుడు యెహోషువతో నీ చేతికి అప్పగిస్తాను అని అనలేదు, అప్పగించాను అన్నాడు. యెరికో పట్టణం ఇక యెహోషువదే. వెళ్ళి దానిని స్వంతం చేసుకోవడమే మిగిలిన పని. కానీ ఎలా అన్నదే ప్రశ్న. ఈ అసాధ్యమైన పని కోసం దేవుడు ఒక పథకాన్ని సిద్ధం చేశాడు. వాళ్ళ అరుపుల వల్ల యెరికో గోడలు కూలాయని ఎవరు అనుకోరు. అయినప్పటికీ వాళ్ళ జయంలోని రహస్యం ఆ కేకల్లోనే ఉంది. ఎందుకంటే అవి సాహసోపేతమైన విశ్వాసపు కేకలు. ఆ కేకలకు అధికారాన్ని ఇచ్చింది దేవుడే. వాగ్దానం ద్వారా లభించిన విజయాన్ని దేవుని మాట మూలంగానే ఆ కేకల ద్వారా వారు పొందారు. అప్పటికింకా విజయ సూచనలేమీ కనిపించడం లేదు. కానీ వాళ్ళ విశ్వాసానుసారంగా దేవుడు వారికి చేశాడు. అందుకనే వాళ్ళు జయ జయ ధ్వనులు చేసినప్పుడు గోడలు కూలాయి. ఆ పట్టణాన్ని వాళ్ళకిచ్చేశానని దేవుడు మాట ఇచ్చేశాడు. విశ్వాసం మూలంగా ఇది సత్యమని వాళ్ళు తెలుసుకున్నారు. ఎన్నో శతాబ్దాల తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ విశ్వాస విజయం గురించి పరిశుద్ధాత్మ రాయించాడు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలెను. విజయ నినాదపు స్తుతిగీతం ధ్వనించేదాకా విశ్వాస ఫలం ప్రత్యక్షం కాదు. దివ్య పరమపురిలో ద్వారాలన్నీ స్తుతుల ద్వారాలే.